శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వర్షిని ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారు కదా సార్, సో ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు సాధన అంటే ఇష్టం, నాకు అఘోరమ్మ అంటే ఇష్టం, అఘోరమ్మతో ఉంటాను అంటుంది. మీరేం అడుగుతారు? మీ కన్నతల్లిని మర్చిపోతావా, తండ్రి మర్చిపోతావా? ఎందుకన్నా నువ్వు కన్నతల్లిని తండ్రిని మర్చిపోయి ఎవడో చెయ్యి వేలిస్తే నా భర్తను పారిపోట్లా? మరి నీకు ఆవిడకి తేడా ఏంటి అంటే అమ్మ నాన్న సమ్మతంతో పంపిస్తున్నారు కాబట్టి ఆడు మోసగాడైనా తన్నినా తిట్టినా పడుండు. ఈ అమ్మాయి అంటుంది నాకు అదొద్దు, నాకు ఒక గురువు దగ్గర సాధన చేసుకుంటాను, అతను కూడా వెళ్తాను అంటుంది. తన ఇష్టం. మీరెవరు, నువ్వెవరు, ఎవరైనా ప్రశ్నించడానికి అధికారం ఎక్కడ ఉంది? ఒకరు తప్పు జరిగితే తప్పకుండా నీతో పాటు నేను కూడా అతని మీద దాడి చేయడానికి నేను ముందుంటాను, నన్ను పిలవండి. ఈ అఘోర కనుక ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పు నేనే కడిగి పడేస్తాను, మీ వరకు రాను. మీరు ఇంకా కడగలేరు, నేను కడగలను. ఇప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి, వాళ్ళు చాలా ఒక్క నిమిషం నాకు మాట ఇచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నా, ఇప్పటి నుండి ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళను. నా ధర్మ పోరాటం, నా ధ్యానం, నా సాధన తప్ప ఇంకో దాంట్లో ఇలాంటి లొసుకులకు నేను వెళ్ళదలుచుకోలేదు. కాదు నాన్న, बेटा तू जो वादा किया है उसको निभाने के लिए हमेशा तड़पते रहो. जो काम आपको दिया है वो साधना में लगातार साधना करते रहो. जब धर्म के नष्ट होता है तब आप आना पड़ता है ना, तब आ जाओ यहाँ, हम सब लड़ाई लड़ेंगे. बिल्कुल आ जाओ बाबू. तुम अकेला क्यों लड़ना है? सबको इकट्ठा करके हम लड़ेंगे धर्म के लिए. क्यों इसमें देखिए जो अभी तक बताया, जो स्त्री के पास हम क्यों जाना है? कोई भी चेली हो चला हो. सर उनके पेरेंट्स के बारे में बताइए ना, वो पेरेंट्स क्या सोच रहे हैं अभी वो पेरेंट्स, श्री हर्षिनी का पेरेंट्स क्या पॉइंट ऑफ व्यू में आप उनको लेके गए के बोल के वो एलिगेशन डाल रहे हैं ना, सो उनके पॉइंट ऑफ व्यू में आप क्या बोलना चाहते हैं? ఇప్పుడు తల్లిదండ్రులు అనేది సమ్మతి లేకుండా నేను సమ్మతి లేకుండా ఎవరిని శిష్యులుగా చేర్చుకోకూడదు. అది తనకు చెప్పాను. ఎవరికి? ఈ అఘోరాకి ఇప్పుడు కూడా చెప్పాను. అందుకే ఎవరిని రానివద్దు, తల్లిదండ్రులు అనుమతి తీసుకుంటేనే ఇక నుంచి తాను ఎవరైనా స్వీకరిస్తుంది. అంతే కదా బేటా? తల్లిదండ్రులు వచ్చి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ సాధన సఫలీకృతం కాదు. ఎందుకంటే శరీరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి శరీరం మీద హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి ఇది నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళని వదిలేసింది. ఏది? అమ్మాయిని. ఆ అమ్మాయి కనుక తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వస్తే రేపు కూడా స్వీకరిస్తుంది. అవునండి, ఇప్పుడు తను వెళ్ళింది కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటున్నాను. ఇంకేం అనేది లేదు, అమ్మాయి ఇష్టం, దీనికేం సంబంధం లేదు. ఓకే, వచ్చింది తీసుకువెళ్తుంది, రాదు ఇచ్చేసి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాన్న ఇది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఇలాంటి ఇష్యూలు ప్రజల్లో ఏమవుతుందంటే చెడు మనకు ఆపాదిస్తారు. ఒంటరిగా ఉన్నాం కాబట్టి, ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మనం చేసిందే తప్పు అంటారు. కాబట్టి నువ్వు తల్లిదండ్రుల అనుమతితో తల్లిదండ్రులు స్వీకరించి ఆ శరీరం తల్లిదండ్రులకు సంబంధించింది కాబట్టి ఏ సన్యాసం, శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకోవాలన్నా తల్లి అనుమతి కావాలి. ఆ నియమాన్ని ఉల్లంఘించిన వలన ఈ కాంట్రవర్సీ వస్తుంది తనకి. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను తనకి. కాబట్టి రేపు నుంచి ఎవరైనా మా దగ్గరికి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నానికి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం ఎవరెవరు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంది. ఇప్పుడు వదిలేస్తుంది తను. ఇది ప్రజలందరికీ క్లారిటీతోటి ఒక యోగి ప్రభాకర్జీ చెబుతున్నటువంటి సందేశం. ఒకవేళ అఘోరి తప్పు చేస్తే మీరు నన్ను అడిగితే నేను స్వయంగా వెళ్ళి అఘోరిని శిక్షించడానికి అర్హత ఉంది. అవునా కాదా చెప్పు? నువ్వు బెటర్. మీరు ఖండించడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి, ఖండించడానికి. కాబట్టి అది ఆ నియమం తను తప్పింది కాబట్టి నేను చెప్పాను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా శంకరాచార్యుల వరకు కూడా దీక్ష ఇవ్వడానికి ఎవరికి హక్కు లేదు.
అర్థమవుతుందా? అందుకు తల్లికి తండ్రికి ఈ శరీరం మీద హక్కు ఉంది. నేను సన్నిసించాలంటే, గృహస్థాశ్రమంలో సన్నిసించాలంటే నా భార్య అనుమతి కావాలి. నేను బిడ్డగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రుల అనుమతి కావాలి. బిడ్డగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఈ మార్గంలోకి వచ్చాను నేను. అర్థమవుతుందా? కాబట్టి ఈ నియమాల్ని ఏ సన్యాసి ఏ సాధకుడు ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే నేనే ముందు ప్రశ్నించాను ఆ విషయంలో, ఎవరు వర్షిన విషయంలో. నానా అలా చేయకూడదు, వదిలేసి వాళ్ళు వస్తే పేరెంట్స్ వస్తే అప్పచెప్పేయమని అప్పచెప్పేసింది. ఒక సాధకుడుగా తోటి సాధకుడు బాపూజీ అంటది, తండ్రిగా భావించింది, తను చెప్పిన మాట విన్నది. సాటి తండ్రికి బిడ్డ కావాలంటుంది, ఇచ్చేసింది. ఏముంది, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇంకా ఫైట్ చేస్తుంది, నేను మా తాత దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక తానే ఉంటుంది ఇక్కడే. ఇప్పుడు మీ టీవీ ముఖంగా చెబుతుంది, వినండి ఏమని చెబుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తాను. వర్షిణి, అమ్మాయి ఎవరైతే ఉందో నీకు కూడా చెప్తున్నాను, నీవు మీ పేరెంట్స్ మాత్రం వస్తేనే ఈ అఘోరి మాత స్వీకరిస్తుంది. నీవు పేరెంట్స్ కాదని వస్తే ఏ సాధకుడు నిన్ను తీసుకోడు. ఈరోజు చెప్తున్నా. ఒకవేళ తను నిన్ను స్వీకరిస్తున్న నేను ఒప్పుకోను. అవునా కాదా చెప్పు. నేను స్వీకరించాను, అనుమతి కావాల్సిందే 100%. అంతే, అనుమతి కావాల్సిందే. ఇది చెప్పాను. ఇప్పుడు కాశీలో సాధన చేసుకుని ఒక 3 రోజులు కాశీ నుంచి మళ్ళీ వేరే చోటుకు వెళ్తుంది. ఇది కథ. అందరికీ, ప్రజలందరికీ కూడా, మీ అందరికీ కూడా ధర్మాన్ని అతిక్రమించి ఏ సాధకుడు పనిచేయడు. ఒకవేళ అలా చేస్తే అతను సాధకుడు కాదు. అలాంటి వారిని సమాజం గౌరవించాల్సిన అవసరం లేదు. రాళ్లతో కొట్టండి. ఏంటి, ఏ స్వామీజీ అయినా ధర్మానికి అతిక్రమిస్తే కాషాయ వస్త్ర ధారణ చేశాడు, చర్చి ఫాదర్ రూపంలో ఉన్నాడు, ముల్లా రూపంలో ఉన్నాడు, అల్లా రూపంలో ఉన్నాడు, యేసు రూపంలో ఉన్నాడు, క్రీస్తు రూపంలో ఉన్నాడు, కృష్ణుడి రూపంలో ఉన్నాడు అని క్షమించకండి. రాళ్లతో కొట్టి చంపండి. నేనైనా సరే ధర్మానికి అతిక్రమించేటటువంటి స్వామీజీలు హోమాల పేరుతో, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో ఎవరు వచ్చినా సరే మనం ధర్మానికి అతిక్రమిస్తే రాళ్లతో కొట్టండి, లేకపోతే చట్టానికి అప్పచెప్పండి. బాపూజీ, ఇప్పుడు నేను యాంకర్ అడుగుతున్నాను, మీరు నన్ను ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా బ్యాడ్ గా, మరి నా పోరాటం ఎందుకు కనబడతలేదు? గుళ్ళ దగ్గర చేసిందో, గోవులను ఆపిందో, లేకుంటే ఆడపిల్లలు ఎక్కడెక్కడైతే మానబంధాలు అక్కడికి వెళ్ళింది, ఈ అన్నందుకు మీకు కనబడట్లేదు? ఒకటే కనబడుతుందా మీకు? అఘోరీలు ఇలా ఉండద్దు, అరే అగ్రెసివ్ ఎందుకు అవుతున్నట్టే లోకం మొత్తం డ్రగ్స్ పట్టిపోయింది కాబట్టి అగ్రెసివ్ అవుతున్నారు. మరి ఇదెందుకు మీరు గ్రహించలేకపోతున్నారు? అంటే నేను చేసినటువంటి మంచి పనులు మీరు చూపించలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా అంటే బేటా, ఎప్పుడు నెగిటివ్ పోర్ట్రేట్ చేసినప్పుడే పాజిటివ్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నారని మనం ధర్మాన్ని ఆచరించకుండా ఉండం కదా. ధర్మాన్ని ఆచరించే వాటిని చెడ్డుగా చూపించినప్పటికీ ధర్మం ఎక్కడ పోతుంది? వాళ్ళు చూపించుకొని, అది కాదన్న, చర్చ చేసేవాళ్ళు, విచక్షణ ఉన్నటువంటి వాళ్ళు నేను మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉన్నారు. నన్ను కూడా మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉంటారు. కృష్ణుని కూడా మంచిగా చూసేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా చూసేవాళ్ళు ఉన్నారు. రాముడు పుట్టినప్పుడు కూడా రాముడిని ఆ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళి అడవుల్లో వదిలేసాడు అనేవాళ్ళు ఉన్నారు. ఒక సాకలవాడు అన్నాడు, నేను ఎరుబాగులు రాముడిని కాదు, భార్యని 11 నెలలు పరాయి చోట ఉన్నప్పుడు ఏలుకుంటాను. రాముడే బాధపడలేదు, నువ్వెందుకు బాధపడతావు? ఆధ్యాత్మిక సాధనలో ఒక్క నిమిషం నేను ఒకటే చెప్తున్నా, నా సాధన, నా ధర్మ పోరాటం ఇవే కావాలి తప్ప ఏదైతే నేను దీక్ష తీసుకున్నానో ఎందులో అయితే ఉన్నా నియమాలు పాటిస్తూ ఇప్పటి నుండి మీకు చెప్తున్నా కదా నాన్న, మీకు మాటిస్తున్నాను, ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్ళను, ఎలాంటి చోట వెళ్ళను. ధర్మ పోరాటమే కనిపిస్తుంది, అదే నాన్న సాధనే కనిపిస్తుంది తప్ప, నా సాధన, నా ధర్మ పోరాటం తప్ప ఇక్కడ ఇంకోటి కనిపించదు. ఇప్పుడు అమ్మాయి విమర్శలకు కూడా వెళ్ళను. ఇప్పుడు వర్షినికి కూడా చెప్పు, వర్షిని వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వస్తేనే స్వీకరించుతాము, అంతకు మించి మేము నేను మీ ముంగట చెప్తున్నా నాన్నగారు, మా గురువు గారి ముంగట చెప్తున్నాను, వర్షిని మీ అమ్మ నాన్న అనుమతి తీసుకొని నువ్వు వస్తే రావచ్చు, లేదంటే నా దగ్గరికి రావడానికి హక్కు కూడా లేదు, రావద్దు కూడా. నేను అనుమతి ఇయ్యలేను.
అది నేను గురువుకు మాట ఇచ్చాను, గురువుని నేను నేను గురువుకు ఎప్పుడైతే ఇస్తానో నేను దాన్ని దాటలేను కూడా. శుభం. నేను మాట ఈ మాటతోటి ఈ కాంట్రవర్సీకి శుభం కార్డు పడింది. ఆ రోజు కాంట్రవర్సీ వస్తే బట్టలు కట్టుకోవట్లేదని ఓ మీడియాలో చంపుకు తింటే నేనే బట్టలు కట్టాను, ఒలువలు అనేటువంటి విలువల్ని కాపాడాము. ఈరోజు కూడా వర్షిణి విషయంలో కూడా మరలా భగవంతుడు ఆ పరమేశ్వరుడు నన్నే మధ్యవర్తిగా ఎంచుకున్నాడు ఏమో ఈ మీడియా ద్వారా. ఈరోజు కూడా కాంట్రవర్సీకి స్టాప్. రేపటి నుంచి ఏ అమ్మాయి వచ్చినా సరే తల్లిదండ్రుల అనుమతితో వాళ్ళ ఇష్టపూర్వకంగా మాత్రమే స్వీకరిస్తారు. ఏమ్మా యాంకర్ అమ్మా సలబడిందా? సమస్యకి 100% నాన్నగారు. మీ మాట ఎప్పుడు జవదాటను, మీ అడుగు జాడల్లో నడుస్తాను. కానీ సాధకులని సాధకుల్లాగా చూడండి, వాళ్ళ సాధనని గుర్తించండి, వాళ్ళ త్యాగాలను గుర్తించండి. అరే సాధనని త్యాగాన్ని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. బయట సాధకుల్ని సాధనని ఏం అక్కర్లా. మన సాధన ప్రకృతి గుర్తిస్తుంది, పరమేశ్వరుడు గుర్తిస్తాడు. వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత, ఈ మీడియాలు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. నిన్ను నువ్వు గుర్తుంచుకో, నువ్వు ధర్మం చేస్తున్నావో లేదో నిన్ను పరిశీలించుకో, నిన్ను పరీక్షించుకో. खुद को जानो खुदा बनो, खुद को जानने से खुदा बनेगा, खुद को सुधारने से ये खुदा सुधार जाएगा. इसीलिए हम लोग ऐसा करना है, हमारा जो साधना है, साधन के ऊपर साधना करते रहना. वो क्यों शोधना करते रहना, इस जगत में क्या करना है वो तो करते रहो बस. నానా నేను ఇంకోటి చెప్తున్నాను. ఇప్పుడు ఇదే విషయము నేను యాంకర్ కి అడుగుతున్నాను. అందరూ బాగానే ఉన్నారు, మీరెందుకు మీ మీద ఎందుకు కాంట్రవర్సీ అవుతుందంటే దానికి నేను చాలా మంచిగా నేను ఇప్పుడు చెప్తాను. అందరూ ఎక్కడో ఒక చోట ఒక పీఠం వేసుకోనో లేకుంటే ఒక చెట్టు కిందనో ఒక గుడి కట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని నమ్మిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. కానీ నేను దేశమంతా తిరుగుతూ ధర్మ పోరాటం చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి మంచి వాళ్ళు వస్తారు, మంచి చూసే వాళ్ళు వస్తారు, చెడు చూపు వాళ్ళు వస్తారు, నన్ను చెడుగా మాట్లాడే వస్తారు, దూషించే వాళ్ళు వస్తారు. కాబట్టి అన్ని కోణాలు వాళ్ళు వస్తారు కాబట్టి ఒక చోట కూర్చోలేదు కాబట్టి నా మీద ఇన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి. అదే నేను ఒక చోట కూర్చుంటే చెడు చూసే వాళ్ళు రాలుగా, చెడు మాట్లాడే వాళ్ళు రాలుగా, వాళ్ళకి హక్కు లేదు కదా. అలా లేదు నాన్న. ఇప్పుడు కృష్ణుడికి ఆపోజిట్గా కొత్త కృష్ణుడిని తయారు చేశారు ద్వాపర యుగంలో. ఈ కృష్ణుడు డూప్లికేటు, ఇదే ఒరిజినల్ కృష్ణుడు అని మనకి చూపించారు. రాముడినేమో పనికిరాని వాడని చెప్పారు. పోర్ట్రేట్ చేస్తారు, అది ఎప్పుడు ఉండేది. మంచి చెడులు అనేవి రెండు రాత్రి పగల లాంటివి. రాత్రి పగలు ఉంటేనే రోజు గడుస్తుంది, మంచి చెడులు ఉంటేనే జీవితం గడుస్తుంది. ఈ సత్యం నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి నేను చిన్నపిల్లగానే చూస్తాను. నేను ఇంకా ఇవన్నీ నేర్చుకుంటావు కాబట్టి ఈ ఉద్రేకం అవి కొంతకాలానికి తగ్గిపోతాయి. ఇది చేసిన తపస్య కంటే ఎక్కువ కాదుగా నాన్న. అది కాదు, మీ అనుభవం కింద నాకు చాలా చిన్నది. నువ్వు ఈ ఉద్రేకం కూడా సహజం. హిమాలయాల్లో తపస్సు చేసిన వాళ్ళంటే ఎలా ఉంటారో నేను ధర్మ పోరాటంలో నేను వీళ్ళకి త్వరలోనే చూపిస్తాను. మీరు ఏదైతే మీకు నేను మాట ఇచ్చానో దాన్ని ఎప్పుడు కట్టుదిట్టంగా మాట మీద ఉంటానని నేను పరమశివుడి మీద కాళీమాత మీద ఒట్టే చెప్తున్నాను నాన్న. మీ మాట నేను ఎప్పుడు దాటను కూడా, ఎప్పుడు కాంట్రవర్సీ కూడా రాను కూడా. ఎవరైనా సాధన గురించి వస్తే మీకు మాట ఇచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రి అనుమతి తీసుకొని నా దగ్గరికి రావాలి, లేదంటే రావద్దు. నేను ఎవరైనా అనుమతి కూడా ఇయ్యలేను. పెళ్ళైన తర్వాత వస్తే వాళ్ళ భర్త అనుమతితో భార్య అనుమతితో తీసుకోవాలి. ఇది మాత్రం ఈరోజు మీడియా ముఖంగా ఒక గురువుకి హిమాలయ యోగికి ఇచ్చిన మాట నా బేట. కాబట్టి ఇది తప్పేమంటే నేనే నీ మీద కత్తి దూసి యుద్ధం చేస్తాను, గుర్తుంచుకో. 100% నేను ఆ హక్కు అన్ని ఇచ్చిన్నానా. శుభం. ఖండించే హక్కు, దండించే హక్కు మీకు ఉంది. శుభం భూయాత్. హర హర మహాదేవ్.